మాకు కోపిన్ కరెంట్ రాలేదు, మాకు పింఛన్ వస్తలేదు, మా గల్లీల రోడ్లు చక్కగా లేవు, ఊర్లో బస్ స్టాండ్ లేదు, పిల్లలు చదువుకుంటానికి బడి లేదు, బస్తీల నీళ్ళు వస్తలేవు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు చక్కగా లేవు. ఇట్లా బొచ్చెడు సమస్యలు చెప్తుంటారు. ఇవన్నీ తీరవాల్సింది ఎవరు? ఊర్లలోనైతే సర్పంచే, నియోజకవర్గంలోనైతే ఎమ్మెల్యే. కానీ ఇవన్నీ అడగాలంటే మోదాలు ఓటేయాలి. కేరళంలో 140 సీట్లు, అస్సాంలో 126 సీట్లు, పాండిచ్చేరిలో 30 సీట్లకు ఓట్లు పడ్డాయిగా. పొద్దుగాలనే కాటర్లు పట్టుకొని లైన్లు కట్టిర్రు పబ్లిక్ అంతా. ఎండాకాలం అయ్యేటోరకు చాలా మంది యాళ్ల పూటే ఏలుకు ఇంకంటించుకున్నదే నయం అనుకున్నారు. ముగ్గురు ముఖ్యమంత్రులు, సెంటర్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష లీడర్లు, యాక్టర్లు, డాక్టర్లు, ఆటగాళ్లు, పాటగాళ్లు పతొక్కలు ఓటేసి ఏలు చూపించిండ్రు. ఇక నిలబడ్డోళ్ళు గుడికి పోయి మేమే గెలిచేటట్టు చూడు సామి అని గట్టిగా మొక్కుకొని పోలింగ్ సెంటర్ల కాడికి వచ్చిర్రు. పాండిచ్చేరిలాకి రోబో ఎలక్షన్ డ్యూటీ చేసిందుల్లా ఓటర్లకు గులాబీలు ఇచ్చి ఎల్కని చెప్పింది. గిట్లా ఆడాడ చిన్న చిన్న పంచాదులు తప్పితే పెద్దగా లొల్లులేం కాలే. కేరళలో పవర్లున్న కామ్రేడ్ల ఎల్డీఎఫ్ కు, కాంగ్రెస్ పెట్టిన యూడీఎఫ్ కు తగ్గ ఫర్ నడుస్తుంటే నడుమిట్లా బీజేపీ ఉంది. అస్సాంలో మళ్ళా కమలం పార్టీ గెలుస్తుందని చాలా మంది చెప్తున్నా ముచ్చట. ఇవాళ 3 కాడ ఒడిచినాయి కాబట్టి ఇక తమిళనాడులో 23 తారీఖు నాడు ఓట్ల జాతర. ఈడ జోరు మీద ఉన్నది ప్రచారము. అధికార డిఎంకే కాంగ్రెస్ గ్రూపు, ప్రతిపక్షం అన్నా డిఎంకే బీజేపీ గ్రూపు, ఇంకో దిక్కు టీవీకే. బెంగాల్లో చూస్తే సీఎం మమతమ్మ టీఎంసీకి, ప్రతిపక్షం బీజేపీకి నడుమ ఓ రేంజ్ లో నడుస్తుంది. 23 నాడు కొన్ని ఏరియాలల్లో, 29 నాడు కొన్ని ఏరియాలల్లో ఓట్లు. వచ్చే నెల 4 నాడు ఓట్ల మిషన్లు తెరిస్తే ఏ పార్టీ గెలుస్తుందో తెలుస్తుందిగా.